మిస్ వరల్డ్ సుందరీమణులు తెలంగాణ అంతా పర్యటిస్తున్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతను తెలుసుకునేలా ఈ పర్యటనను డిజైన్ చేశారు. తెలంగాణలో పేరెన్నికగన్న యాదగిరిగుట్ట, రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి వంటి ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతునికి మొక్కుకున్నారు. ఈ పర్యటనకు వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు చక్కటి తెలుగు కట్టుబొట్టుతో విచ్చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా పట్టుచీర, పట్టుపరికిని కట్టుకొని తిలకం దిద్దుకొని కలకలలాడారు. అచ్చ తెలుగు అమ్మాయిలులాగా మెరిసిపోతూ వివిధ ఆలయాలను ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. ఆలయాలకి సంబంధించిన చిత్రాలను సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు. అందాల భామలు మరింత అందంగా మెరిసిపోతూ చారిత్రక కట్టడాల దగ్గర సందడి చేశారు. పురాతన కట్టడాల దగ్గర రంగుల ఇంద్రధనస్సును కళ్ల ముందు నిలిపారు. కాకతీయ రాజవంశ ఘన చరిత్రను చాటి చెప్పేలా పర్యటన సాగింది. శిలాతోరణం, 1000 స్తంభాల ఆలయం, వరంగల్ ఫోర్ట్ గురించి వివరిస్తూ రూపొందించిన మెమెంటోలు, బ్రోచర్లను పరిశీలించారు. వివిధ దేశాల ప్రతినిధులకు మన తెలంగాణ గొప్పతనం తెలియజేసేలా సాంస్కృతిక అంశాలను ప్రదర్శనగా పెట్టారు. తెలంగాణకు గర్వకారణమైన కలంకారీ తివాచీలు, చౌపాటి మిర్చి, పాకాల పసుపు గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పేరిణి శివతాండవం, రుద్రమదేవి నృత్య రూపకం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు వారిని మంత్రముగ్ధులను చేశాయి. తెలంగాణ చేనేతకు పెట్టింది పేరైన పోచంపల్లిని సందర్శించి అందాల భామలు మురిసిపోయారు. అద్భుతమైన పనితనం ఉట్టిపడే చీరలను అడిగి మరీ కొనుగోలు చేశారు. అనంతరం అదే ప్రాంతంలో ఫ్యాషన్ షో నిర్వహించి స్థానికులను అబ్బురపరిచారు. భారతీయ సాంస్కృతిక